ఈ కెమెరాల మీద ఆధారపడి యూట్యూబ్ల మీద ఆధారపడేవాడు ప్రియులారా, వాడు భక్తుడు కాదు, విశ్వాసి కాదు. ఇది కాదు నీ జీవితాన్ని డిసైడ్ చేసేది. అన్యజనుల మధ్య ఇబ్బందికరమైన పరిస్థితులలో ప్రభు కొరకు సెలవునెత్తేవాడు ఇప్పుడు దేవుడికి కావాలి. దేవుడు వాళ్ళ కొరకు కనిపెడుతున్నాడు ప్రేమికుడు దేవుడు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులారా, పేతురు భక్తుడు చాలా గొప్ప దైవజనుడు. మొదటి పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని సంఘాలకు మనకు బోధిస్తాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనండి. నీ రక్షకుడు ఏ నామములో నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ నామములో రక్షించబడ్డావో, ఏ నామములో నీకు దీవెన ఉందో, ఆశీర్వాదం ఉందో, పరలోకం ఉందో, ఆ నామాన్ని గురించి, ఆ నామం శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేసింది? ఆర్ యు క్రిస్టియన్? నువ్వు ఉన్నది ఒక సంఘం అయితే, నీ సేవకుడు ఒక క్రైస్తవుడైతే, నువ్వు ఒక క్రైస్తవురాలు అయితే, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పేర్లు పెట్టుకోవటం కాదు. నాది క్రైస్తవ సంఘమే, నేను పాస్టర్నే, మేము విశ్వాసులమే. ప్రస్తుతానికి ఎవడు ఏదైనా చేసుకోవచ్చు, ఎవరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. కానీ సిగ్గు శరం ఉన్నటువంటి వాడు ఆలోచించాలట. ఏమన్నా తెలుసా ప్రియులారా, ఎవడి పేరట నువ్వు ఉన్నావో అతడు మీలాగే శరీరమును ధరించి ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆ శరీరములో శ్రమపడ్డాడు. చెప్పండి, ఆ శరీరములో శ్రమపడ్డాడు. ఈరోజు ఆ నామములో రక్షించబడిన నీవు శ్రమను తప్పించుకుంటున్నావా? సుఖాన్ని ప్రేమిస్తున్నావా? అవమానాన్ని అంగీకరించలేస్తున్నావా? నువ్వు ఘనతను కోరుకుంటున్నావా? నీ నాయకుడిని మించిన ఆలోచన నీకు ఎప్పటికీ కూడా మంచిది కాదు. క్షేమంగా క్రైస్తవ జీవితం అంటే నలిగిపోవటం, క్రైస్తవ జీవితం అంటే కరిగిపోవటం, క్రైస్తవ జీవితం అంటే ప్రియులారా చెప్పుకుంటారు కదా, కర్పూరం కరిగిపోయినట్లుగా కరిగి ఈ లోకానికి వెలుగునివ్వటం. ఆ మంచి బ్రతుకు కొరకు ప్రయత్నం చేయి. ఈ తరంలో దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఈ తరంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ బంధువులలో, నీ స్నేహితులలో ఇంత గొప్ప బ్రతుకుని నిరర్థకం చేసుకోవద్దని మాత్రం దేవుని సేవకుడిగా మీతో పాటు ఎందరైతే ఈ యూట్యూబ్లో ఉండి ఈ వాక్యాన్ని చూడగలుగుతారో వాళ్ళందరికీ కూడా నేను అప్పీల్ చేసుకుంటున్నాను. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ఆ పేరిట రక్షించబడి నువ్వెట్లా సుఖానుభవాన్ని కోరుకుంటున్నావు? ఒకడు అన్నాడు, అపోస్తుల బోధ అంటే ఏంది సార్ అని. వాడు ఈడుంటే ఇదే సమాధానం కాదు. ఆయన అనుకుంటున్నాడు అపోస్తుల బోధ అంటే మంచిగా ఇంత కారపూసేసి 2 లడ్డూలు పెట్టి గులాబ్ జామ్ పెట్టి ఆ తర్వాత అన్ని తిన్న తర్వాత ఎలిపాకారంతో నాలుగు అద్దిచ్చి మంచి టీ కాఫీ ఇస్తారేమో అనుకుంటున్నాడు ఆయన. తప్పుడు బోధలు, తప్పుడు నడిపింపుతో ఇప్పటికే దేవుని సంఘాలకు ఎంతో నష్టం కలిగింది. ఎంతో విలువైన సమయాన్ని ప్రియులారా నిరర్థకం చేశారు మనకంటే ముందున్నటువంటి క్రైస్తవులు, సంఘాలు. నేను మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను, మన తరములోనైనా దేవుని పనికి న్యాయం చేద్దాం. మన తరములోనైనా దేవుడు మనకిచ్చిన ఈ కృపను ప్రియులారా సరైన రీతిలో మనం వాడుకోగలిగితే ప్రియులారా ఆయన రాజ్యం మన ద్వారా విస్తారంగా కట్టబడుతుంది. దీనికి 16 సంవత్సరాల పునాది ఉంది ఈ పనికి. నిన్న మొన్న జరిగిన సంఘటనలు చూసి పారిపోయే రకం కాదు ఇది, దాచుకునే రకం కాదు ఇది. ప్రియులారా 16 ఏళ్లుగా ప్రతి నెలలో నాతో పాటు సిలువ మోసిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. మీకు తెలియదు, మీరున్న ఈ సంఘంలోనే హతసాక్షులు కూడా ఉన్నారు. మీరు వాళ్ళు చూడలేకపోతున్నారు. మీ అవివేకం అది, మీ అజ్ఞానం అది. నేను ఒక్కరిని చేయట్లేదు ఈ పని, నేను ఒక్కరిని చేస్తున్నానా? నమ్మకస్తులైనటువంటి విశ్వాసుల ద్వారా వాళ్ళందరికీ తెలుసు. ఎవరైనా కొత్తగా అమాయకంగా వస్తున్నారేమో కానీ ఇంకా పాత వాళ్ళు నాతో కూడా వస్తున్నారంటే వాళ్ళు బ్రతకడానికి రావట్లేదు, చచ్చిపోవడానికి వస్తున్నారు. నువ్వు ఉన్న సంఘం హతసాక్షుల సంఘం, నీకు ఆ సంఘం తెలియదు. సెట్టేలేసిపోవచ్చు. నాకు వచ్చు,
నిన్ను కట్టి నా కాళ్ళ దగ్గర పడేసుకోవాలంటే ఎట్లాంటి సేవ చేయాలను? మీకు తెలుసా, నా పాదాలను కూడా నాకించుకోగలను, అటువంటి మినిస్ట్రీ కూడా చేయగలను నేను. కానీ దీని అంతటినీ పరీక్షించేవాడు ఒకడు ఉన్నాడు. వాడికి భయపడుతున్నాం, వాడికి కళ్ళున్నాయి చూస్తున్నాడని నమ్ముతున్నాం. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ప్రియులారా దేవుడి ఆత్మ చేత నడిపించబడుతూ ఈ పని చేయగలుగుతున్నాం. ఈ పరిచయంలో మీరు ఉన్నందుకు ధన్యులు, భాగ్యవంతులు. కానీ మనలో చాలా మార్పు అవసరం, చాలా మారు మనసు అవసరం ప్రియులారా. సంఘం ప్రియులారా సుఖానుభవం కాండే కాదు, శ్రమానుభవం వచ్చినప్పుడు కూడా నీ ప్రెజెన్స్ అక్కడ ఉండాలి. నువ్వు లేకపోవటం పెద్ద నేరం. నీ సేవకుడు, నీ సంఘం ఉన్న చోట నువ్వు లేకపోవటం నీ ఆత్మీయ లోపం అది.